దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 1వ అధ్యాయం 9 నుండి 13 వరకు ఉన్న లేఖన భాగం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచాడు. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచాడు. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. చెడు మాట ప్రార్థన చేసుకుంది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమలోకి తండ్రి, మరి ఒకసారి మీ పాదాలు చెందుకొచ్చిన 2 ప్రత్యేకమైన అంశాలను మేము గురిగా పెట్టుకొని, ఒకటి మీ ఆత్మ చేత నింపబడాలి, ఆత్మవశులు కావాలి, మమ్మల్ని మేము కట్టుకోవాలి. రెండవది మా కుటుంబాలు కష్టపడడానికి మేము మీ చేత వాడబడాలి. ఈ 2 ప్రత్యేకమైన అంశాల కొరకు నియమిత సమయాలను మేము ఏర్పాటు చేసుకొని కలుసుకోవడానికి తీసుకున్న తీర్మానంలో చివరి సమావేశం ఇది గనక ఈ సమయంలో ఇప్పటి వరకు మీరు పాటల ద్వారా మహిమను పొందారు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. అయ్యా, మీ వాక్యమును వివరించడానికి నాకేమాత్రము అర్హత యోగ్యత లేదు, కానీ మీరు పిలిచిన పిలుపుని బట్టి మీ పక్షంగా నేను నిలవబడుతూ ఉన్నాను. నన్ను కనికరించండి, మీ సెలవు చాటును మరుగుపరుచుకునండి. మీ రక్తమును ప్రోక్షించి మీ అగ్నిని పుటము వేసి మీ అగ్నితో నన్ను పరిశుద్ధపరిచి ప్రత్యేకపరిచి మీ చేతిలో భద్రపరిచి మీ శైలిలో మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నాయందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం గత కొద్ది కాలంగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం నుండి 1వ అధ్యాయం ప్రారంభ వచనాల నుండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములు ఎలా సృజించబడ్డాయో మనం ధ్యానం చేశాం. రెండవదిగా దేవుడు ఎలా ఉన్నారో అనే విషయాన్ని ధ్యానం చేశాం. 3 దేవుణ్ణి మనం గుర్తుపట్టడానికి ఆయన ఈ సృష్టిమంతట్లో ఎలాగ ముద్రించబడ్డారో, ఆయనతో మనకు ఉన్నటువంటి బాండింగ్, ఈ విషయాలు క్లుప్తంగా ధ్యానం చేశాం. 4-5 వర్తమానాలు మొదటి దినం యొక్క కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వేరుబాటు జీవితం అంటే ఏమిటో ధ్యానం చేశాం. ఆ క్రమంలోనే 9-10 వచనాలు కూడా వేరుబాటు జీవితంలో అంశంగానే ధ్యానం చేశాం. ఆ తర్వాత మీది జలములు క్రింది జలములు అనే అంశం 2వ దినాన చేస్తున్న దైవ కార్యాన్ని బట్టి మనం ధ్యానం చేస్తూ, పైనున్న జలమునకు ఆకాశం అని పేరు పెట్టారు, మీరు పైనున్న వాటినే వెతకండి అని కొలసి 3:1 మనకు చూపించారు. పైనున్నవేమిటో ఆ విషయాలు మనం ధ్యానం చేశాం. ఈ వారము
మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశము ఆరిన నేల మీద దేవుడు గడ్డిని 11వ వచనం, గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కానీ పలుకగా ఆ ప్రకారమాయను. ఇక్కడ 2 కోణాలు మనకు కనబడుతున్నాయి. 9, 10 వచనాలలో నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నటువంటి నీళ్ళలో నుండి బయటకు వచ్చింది. కొన్ని కోట్ల సంవత్సరాలుగా నీళ్ళల్లో నాని ఉన్నటువంటి నేల ఆరిన నేలగా బయటకు వచ్చింది. ఆరిన నేలగా బయటకు వచ్చింది అంటే ఏమైంది? లోపల మరుగుగా ఉంచబడినటువంటి నేల ఆరిన నేలగా బయటికి రావడం ద్వారా ఆ నేల పునరుత్థానం చెందినట్లుగా మనం చూస్తాం. తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ ఏదైనా తోటలో ఆదామవ్వలు వెళ్ళగొట్టబడిన తర్వాత వెళ్ళగొట్టబడినటువంటి ఆదామవ్వలను తిరిగి మరలా ఆ ఆజ్ఞను అతిక్రమించక మునుపున్న పూర్వపు స్థితిని దయచేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడో చెప్పారు. ఇక్కడ క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన అన్నప్పుడు ఫుట్నోట్లో ఏముంది? పునఃస్థితి స్థాపన సంబంధమైన అంటే ఒక స్థితి ఉంది, ఆ స్థితి ఇప్పుడు లేదు. తిరిగి మరలా ఆ స్థితిని స్థాపించడానికి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను అంటే పునఃస్థితి స్థాపన ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయడం ద్వారాను మనల్ని రక్షించను. ఇది ఆదామవ్వల యొక్క స్థితి. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారు వెళ్ళగొట్టబడ్డారు, దేవ స్వభావాన్ని పోగొట్టుకున్నారు. ఆదాము సంతాన స్వభావం వారికి వచ్చింది. తిరిగి మరలా 3:15 ఆదికాండంలో చెప్పిన ప్రవచనం యొక్క నెరవేర్పు ప్రకారం తిరిగి ఆ దేవ స్వభావాన్ని మనకి ఇవ్వడానికే దేవుడు భూమి మీద పనిచేస్తున్నాడు. అనేక వచనాలు మనం చూస్తాం. ఇంతకుముందు వర్తమానాల్లో చూసాం. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29, అలాగనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనము ఆ పోలికగానే మార్చబడుచున్నాము, ఆయన సారూప్యంలోనికి చెక్కబడుతున్నాం. ఈ ప్రక్రియను మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ పునరుత్థానం, భూమి మరుగై ఉన్నది, సమాధి చేయబడిన స్థితి నీళ్ళల్లో, అది పైకి వచ్చింది, 6 నెలలకు వచ్చింది. ఇది మొదటి భాగం. 3వ దినాన జరిగిన కార్యాలలో మొదటి భాగం భూమి పునరుత్థానము చెందినట్లుగా మనం చూస్తాం. రెండవది పునరుత్థానము చెందిన తరువాత ఆ భూమి మీద ఫలాలు, విత్తనములు ఇచ్చు గడ్డి విత్తనములు కలిగినటువంటి ఫలవృక్షములను ఫలించడం ద్వారా అదేమిటి ఫలించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పునరుత్థానము చెందితే అది ఫలించేదిగా ఉండాలి. పునరుత్థానము చెందారు అంటే ఆ చెందిన వ్యక్తి లేదు, చెందినటువంటి భూమి, చెందిన పరిస్థితి ఏదైతే ఉందో అది ఫలించినట్లుగా ఉండాలి. ఈ మాట మనసును పెట్టాను. ఈ మాటలు నేను మీకు పరిచయం చేయడానికి మునుపు ఒక కంపారిజన్ చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు చాలా కాలం క్రితం చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తాను. భూమి మీద దేవుడు నివసించడానికి దేవుడు నాకు ఒక ఇల్లు కట్టమన్నాడు మోషే గారు. దాన్ని ప్రత్యక్ష గుడారం అని లేఖనం చెప్తుంది. ప్రత్యక్ష గుడారంలో ఎన్ని ఉపకరణాలు ఉన్నాయి? మొదటి ఉపకరణం ఏమిటి? ఏమండి? బలిపీఠం. అలాగే ప్రత్యక్ష గుడారమును అనుసరించి చేసే పండుగలు ఎన్ని ఉన్నాయి? 7. అందులో మొదటి పండుగ ఏమిటి? పస్కా పండుగ. ఇజ్రాయేలీలు యాత్రలో కూడా 7 ప్రాముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఘట్టం ఏమిటి? వారు ఐగుప్తులో నుండి బయటికి రావడానికి వారు చేసిన చివరి పని ఏమిటి? ఐగుప్తులో ఏడాది పస్కా పశువును వధించి
ఆ రక్తమును ద్వారబంధరాలకు పూసి ఆ ద్వారబంధరాల లోపల వారు దాక్కుని ఉండడం, లోపల భద్రపరచబడ్డం. బయట సంహార దూత. ఏ ఇంటికైతే ఆ రక్తము లేదో ఆ ఇంటిలో జ్యేష్ఠ కుమారుణ్ణి చంపేశారు, జ్యేష్ఠ మొదట పుట్టిన జంతువులను కూడా చంపేశారు. ఇది కదా. ఇప్పుడు మొదటి ఉపకరణం బలిపీఠం మీద బలి అర్పించబడుతుంది. ఎందుకోసం? ఒక పాపి అయిన వ్యక్తి యొక్క పాపం కప్పివేయబడ్డం కూడా. అక్కడ ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయు రక్తం. అది పాపాన్ని పరిహరించదు కానీ పాపాన్ని కప్పివేస్తుంది. అక్కడ రక్తం ఉన్నది. పస్కా పండుగలో ఏడాది గొర్రెపిల్ల వధించడం ద్వారా అక్కడ రక్తం ఉన్నది. అవునా? ఇజ్రాయేలీల యాత్రలో రక్తం ఉన్నది. మొదటి దినాన వెలుగు చీకటి ఉంది. అక్కడ రక్తం ఏం చేసింది? ఒక పాపిని పరిశుద్ధుడిని వేరు చేసింది. ఒక పాపిని పరిశుద్ధుడిగా చేసి వేరు చేసింది. అలాగే ఐగుప్తులో నుండి ఇజ్రాయేలీలను బయటకు తీసుకురావడం ద్వారా ఐగుప్తులో నుండి అంటే పాపులైన వ్యక్తుల్లో నుండి పరిశుద్ధులను వేరు చేశారు. అవును కదండి. పండుగలో కూడా అదే ప్రక్రియ, యాత్రల్లో అదే ప్రక్రియ, ఉపకరణాల్లో అదే ప్రక్రియ. ఆ 3 స్థలాలలో రక్తము డైరెక్ట్గా కనబడతాయి. ఇక్కడ వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడు వెలుగును చీకటిని వేరు చేయడం ద్వారా ఇండైరెక్ట్గా ఆ రక్తం యొక్క జోక్యము, రక్తం యొక్క ప్రభావము కనపడుతుంది. ఇది మొదటి దినాన జరిగేటువంటి ప్రక్రియ. రెండవ దినాన ఏం జరిగింది? రెండవ ఉపకరణం ఏమిటి? శుద్ధీకరణ. ఇత్తడి గంగాళం అంటే దేని గుర్తు? శుద్ధీకరణ. గంగాళానికి కొలతలు ఉన్నాయా? పోసే నీళ్లకు లిమిట్ ఉందా? లేదు. దాన్ని సముద్రము అని కూడా రాజుల గ్రంథంలో పలికారు. అంటే పరిమితి లేనిది అని అర్థం. ఇప్పుడు ఆకాశము అంటే ఇంకొక అర్థం ఏం చెప్పాను? అవకాశం అని చెప్పాను. దానికి పరిమితులు లేవు. పైన ఉన్న వాటిని వెతికే విషయంలో పరిమితులు. అలాగే శుద్ధీకరణ విషయంలో కూడా పరిమితి లేదు. క్రీస్తు యొక్క సంపూర్ణత ఎంత? పరిశుద్ధత విషయంలో, జ్ఞానం విషయంలో అది తెలియదు మనకు, అనంతం. అలాగే ఇజ్రాయేలీల యాత్రలో రెండవ ఘట్టం ఏమిటి? ఎర్ర సముద్రంలో పాయలు కావడం. అవునా? ఎర్ర సముద్రంలో నుండి నడిచి అవతలకు వెళ్ళిపోవడం. అక్కడ జరిగిన అద్భుతాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఆ ప్రక్రియ ద్వారా శత్రువు ఎన్నటికీ కనిపించకుండా అడ్రస్ లేకుండా పోయాడు. క్రింది జలాలకు పేరే లేదు. కానీ దాటి వెళ్ళిన ఇజ్రాయేలీలకు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, మహత్కార్యాలు చేశాడు. పండుగలలో రెండవ పండుగ ఏమిటి అంటే పులుపు లేనిది. పులుపు దేనికి సాదృశ్యం? పాపం. అది లేనటువంటి స్థితి. పైజలం పరలోకం, పరిశుద్ధ స్థలం. అవునా? పాపము లేని లోకం అది. రైట్. మూడవ దినాన మూడవ ఉపకరణం ఏమిటి? సన్నిధి రొట్టెల బల్ల. అక్కడ ఏం జరుగుతుంది? సన్నిధి రొట్టెల బల్ల దేనికి గుర్తు? సహవాసానికి గుర్తు. ఎవరితో? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మతో. ఆ తర్వాత దైవ సేవకులు, విశ్వాసులు, ఆయనను బట్టే ఇవన్నీ కూడా. అవును కదా? రైట్. ఆ సహవాసపు అనుభవంలో ఏం జరుగుతుంది? దేవుని యొక్క స్వరూపం మీ వ్యక్తిలోకి వస్తుంది. దేవుని యొక్క స్వభావం మీ వ్యక్తిలోకి వస్తుంది. అవునా? పండుగల్లో మూడవ పండుగ ఏమిటి? ప్రథమ ఫలముల పండుగ. అక్కడ ఏం జరుగుతుంది? ఒక విత్తనాన్ని భూమిలో నాటితే ఆ విత్తనం మొలకెత్తి కొన్ని వందల గింజలను ఇస్తుంది. అంటే ఆ విత్తనం చనిపోతుంది, అది తిరిగి మొలకెత్తడం ద్వారా అనేక వందల విత్తనాలుగా అది మారుతోంది. అక్కడ ఏం జరిగింది? పునరుత్థానం జరిగింది, ఫలింపు జరిగింది. రైట్. తర్వాత ఇజ్రాయేలీల యాత్రలో మూడవ ఘట్టం ఏమిటి? సీనాయి పర్వతం. సీనాయి పర్వతం దగ్గర ఏం జరిగింది? దేవుడు మానవులకు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు?
దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? అవునా? నువ్వు నీ బిడ్డకి చెప్తావు ఆ పని చేయొద్దు అని, ఈ మట్టిలోకి వెళ్ళొద్దు అని, ఈ చెడ్డమాట పలకద్దు అని, ఈ ప్రవర్తన వద్దు అని. ఎందుకు చెప్తున్నావు చెప్పు? ఎందుకంటే ఆ బిడ్డ అలా చేస్తే నువ్వు ఎలాగున్నావో నీ బిడ్డ అలాగ ఉండదు. నువ్వు ఎలా ఉన్నావో నీ బిడ్డ అలా ఉండాలి అంటే నీకు నచ్చని, నీ స్వభావానికి విరుద్ధమైన పనులు, విషయాలు ఆ బిడ్డ చేయొద్దు. అందుకోసం ఆ బిడ్డకి నువ్వు ఆజ్ఞలు ఇచ్చావు. దేవుడు మనకి ఆజ్ఞలు ఎందుకు ఇచ్చారు? ఆయన స్వభావానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తాం. మనం ఎందుకు ప్రవర్తిస్తున్నాం? మనం ఆదాము సంతానం స్వభావం కాబట్టి, పాప స్వభావం, పాప మరణ నియమం మనలో ఉంది కాబట్టి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. కాబట్టి ఆయన ఆజ్ఞలు ఇచ్చి నువ్వు ఆజ్ఞలకు లోబడితే నువ్వు నా స్వభావం అంటే స్వభావాన్ని నువ్వు పొందుకుంటే ఏం జరుగుతుంది? నువ్వు ఫలిస్తావు. భూమి ఏమైంది? నీళ్ళల్లో మునిగిపోయి ఉన్న భూమి ఆయన ఆజ్ఞాపించినప్పుడు నీళ్ళల్లో నుండి పైకి వచ్చింది. అంటే పునరుత్థానం. పునర్ అంటే తిరిగి, ఉత్థానం అంటే లేపబడ్డ, లేకుంటే బయటికి రావడం. అది ఆ ప్రక్రియ జరిగింది. అది జరిగిన తర్వాత ఏం జరగాలి? ఫలింపు జరగాలి. అప్పుడు 4 సరిపోయినాయి కదా, అవి 3 చెప్పాను, ఈ 4వది ఎలాగో చెప్తాను. ఇప్పుడు బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరుగుతుంది? రోమపత్రిక మనకు చిరపరిచితం, అనేక సార్లు మనం ధ్యానం చేసిన విషయం. FC 2:1 ఏం చెప్తుంది? పాపముల చేత, అపరాధముల చేత మనం చనిపోయిన స్థితి. 2:3 ఏం చెప్తుంది? దేవుని ఉగ్రతకు పాత్రలమైన వాళ్ళం. అవునా? అప్పుడు అలాంటి మనము రోమపత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాల్లో ఆయన మరణమునందు సాదృశ్యము గలవారమైన ఎడల, అలాగే ఆయన పునరుత్థానమునందు కూడా సాదృశ్యం గలవారమైన ఎడల. ఈ 2 విషయాలు. అంటే ఒక దృశ్యం ఉంది. ఆ దృశ్యం ఏమిటి? యేసు మరణించడం, సమాధి చేయబడ్డం. మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆ ప్రక్రియ జరుగుతుంది. తిరిగి లేచినప్పుడు ఆ ప్రక్రియ మనలో జరుగుతుంది. ఇది 2 విధాలుగా జరుగుతుంది. రోమా 8:29లో క్రీస్తు సారూప్యము అని చెప్పబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18లో ఆత్మ ద్వారా జరుగుతుంది అని చెప్పింది. ఈ 2 ప్రక్రియల ద్వారా జరిగేది ఏమిటి? ఆయన యొక్క స్వారూప్యం. అంటే మొట్టమొదటిగా మనం పునరుత్థానం చెందాలి అంటే మన జీవితంలో జరిగే మొట్టమొదటి ప్రక్రియ ఏమిటి? ఆయన రక్తమును ఆశ్రయించి బాప్తిస్మం తీసుకోవడం. బాప్తిస్మం ద్వారా ఏం జరుగుతుంది? రోమా 6వ అధ్యాయం 5వ వచనం ప్రకారం పునరుత్థాన ప్రక్రియ మనలో జరుగుతుంది. ఈ మాట మీరు మనసును పెట్టండి. ఒక వ్యక్తి జీవితంలో పునరుత్థాన ప్రక్రియ ఎలా జరుగుతుందో చెబుతూ దానిలో మొట్టమొదటిగా బాప్తిస్మం అనే ప్రక్రియ అన్నాను. ఈ పునరుత్థానం అనేది పరిపూర్ణ స్థాయిలో మనం పొందుకోవాలి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఎవరు చెప్తున్నారు? ఎప్పుడు చెప్తున్నాడు? ఫిలిప్పీ పత్రిక రాస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక ఎప్పుడు రాశారు? ఆయన క్రీస్తు శకం 34వ సంవత్సరంలో ఆయన రక్షణ పొందారు. చరిత్ర చెప్తున్న మాట. ఆయన వయసు కూడా ఇంచుమించు అంతే వయసు. ఆ తర్వాత ఇంచుమించు 8-10 సంవత్సరాలు తార్స్లోనైతేనేమి, అరేబియాలో సీనాయి పర్వతం దగ్గర అయితేనేమి ఒక 10 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత అంత్యోక్యకి వచ్చాడు 1 year. ఆ తర్వాత మిషనరీ యాత్రలు 2, 6, 8 సంవత్సరాలు, ఇంచుమించు 20 సంవత్సరాలు. ఆ తర్వాత యెరూషలేములో మహాసభకి వెళ్ళి వచ్చారు మధ్యలో. ఆ తర్వాత యెరూషలేము యాత్ర. ఆ తర్వాత అంటే ఆయన రక్షణ పొందిన తరువాత ఇంచుమించు 25 సంవత్సరాల తర్వాత, అంటే అప్పుడు 1000 మందికో 1,00,000 మందికో సువార్త ప్రకటించారు. 1000 మంది రక్షణ పొందారు. 100 సంఘాలు కట్టబడ్డాయి. తిమోతి, తీతు, ఎపఫ్రదితు, ఫీబే, అకుల, ప్రిస్కిల్లా ఇత్యాది ఇంచుమించు 80 మంది
ఆయన సహయోధులను సిద్ధపరచుకున్నాడు. ఇంతమందిని సంపాదించిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు అంటే ఇప్పుడు దాకా కలగలేదా కదా, మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో ఎందుకు ఎంచుకున్నాడు? మృతుల్లోని పునరుత్థానం కలగాలంటే ఏం చేయాలట? క్రీస్తు యొక్క శ్రమల్లో పాలివాడు ఒకటి ఎట్టిదో, క్రీస్తు యొక్క శ్రమల్లో పాలివాడు ఎట్లవుతావు? క్రీస్తు శ్రమలకి ఎందుకు అప్పగించబడ్డాడు? సత్యం ప్రకటించడం ద్వారా, నిర్మోహమాటంగా దేవుని యొక్క ప్రణాళికను ప్రకటించడం ద్వారా కదా. మనుషులందరూ పాపులు, మీరు ఈ లోకాధికారి అయిన అపవాది అధికారంలో ఉన్నారు. వాడు అబద్ధానికి జనకుడు, పని ఎందుకు మంచిది లేదు, నేను సత్యవంతుడిని, దేవుని యొద్ద నుండి పంపబడ్డాను, మీ పాపముల పరిహారం కొరకు నాకు అధికారం ఇవ్వబడింది, నేను అధికారులకు అప్పగింపబడి సెలవులో మరణించి తిరిగి లేవడం ద్వారా నా రక్తం ద్వారా మీకు విమోచన కలుగుతుంది, విమోచన క్రయధనముగా నా రక్తం నేను సమర్పించబోతున్నాను, నేను దేవుని కుమారుణ్ణి, మీరు కూడా దేవుని కుమారులు అవుతారు. ఈ మాటలు చెప్పినందుకే శ్రమ వచ్చింది. ఇప్పుడు నీకు శ్రమ రావాలంటే నువ్వేం చేయాలి? నన్ను కొట్టండి తిట్టండి అంటే ఎవడని కొడతాడా? నువ్వు 2 రోజులు 6 అని మైక్ పెట్టుకుని ఊరంతా తిరుగు, నిన్ను ఎవడేమండు? పంచదార కారంగా ఉంటుంది అని తిరుగు, ఎవడేమండు? అవునా? మిరపకాయలు తీయగా ఉంటాయని చెప్పు, ఊరు మొత్తం తిరిగి అదే మాట, ఎవడేమండు? పిచ్చోడని వదిలేస్తాడు. అదే యేసు రక్షకుడు, యేసుని నమ్మితేనే మోక్షము, యేసుని నమ్మకపోతే నరకం తప్పదు అని చెప్పు, ఆ వీధి మూల తిరగకముందే నీకు అడ్డం వచ్చేస్తారు. అవునా? ఎందుకు? ఆ పిచ్చోడు అబద్ధం చెప్పినట్టుగా, అబద్ధం చెప్తే వాడిని వదిలేసాంగా పిచ్చోడని, ఇది కూడా అబద్ధమని వదిలేయచ్చుగా, వదిలేయరు. ఎందుకని? ఇది సత్యం కనుక. నువ్వు చెప్పే మాటలు వాళ్ళని నిద్రపోనీయవు కనుక కదా. వాళ్ళు అవమానించినా నిందించినా నువ్వు అదే మాట తిరిగి మరలా వాళ్ళకే చెప్తూ ఉంటే నువ్వు చూపించే ప్రేమ పాశాలను వాళ్ళు తెంచుకోలేరు కనుక, దానికి లోబడిపోతారు కనుక, వారి పాశములు తెంపుదము రండి, వారి కట్లను తెంపుదము రండి, 2వ కీర్తన. అవునా? కాబట్టి ఆ శ్రమలో పాలివాడగుట ఎట్టిదో నువ్వు ఎరిగినట్లయితే ఆ పునరుత్థానపు బలము శక్తి నువ్వు పొందుకుంటావు. అది తెలుస్తుంది. ఇప్పుడు పునరుత్థానం చెందాలంటే ముందేం కావాలి? సిలువ దగ్గరికి వెళ్ళాలంటే ముందే ఎక్కడికి పోవాలి? గెత్సేమనే వనానికి పోవాలి. నువ్వు పునరుత్థానం చెందాలంటే ముందు మరణానికి పోవాలి. మరణం అంటే ఎవరేమనుకున్నా నేను నమ్మిన సత్యాన్ని ప్రకటిస్తాను, ఎలాంటి పరిస్థితి అయినా నేను లక్ష్య పెట్టను అని ఆ మరణానుభవం ప్రభు మీద ఆధారపడి, ఇది 2వ విషయం నువ్వు పునరుత్థానాన్ని పొందుకోవడానికి. మన మూలవాక్యం యొక్క కాన్సెప్ట్ ఏమిటి? కోట్ల యుగాలుగా నీళ్లలో మునిగి ఉన్న నేల ఒక దినాన పైకి వచ్చింది. అంతకాలం నాని ఉంది కాబట్టి దానిలో తేమ ఉంటుంది కదా అని అనుకోవడానికి దేవుడు ఒప్పుకోలా. అది ఆరిపోయిన నేలగానే ఉండాలి. అంటే ఆ నీళ్ల తాలూకు సువాసన, ఆ నీళ్ల తాలూకు జాడేది ఉండకూడదు. అంటే పాత అలవాట్లు, ఆచారాలు, పారంపర్యాచారాలు ఏవి ఉండకూడదనే పాఠం మనం అక్కడ నేర్చుకున్నాం. ఆ పునరుత్థానం ఎలా పొందగలమో చెబుతూ మొదటి విషయం బాప్తిస్మం గురించి చెప్పాను. 2వ విషయము క్రీస్తు శ్రమలలో పాలివాడగుట ద్వారా ఆ పునరుత్థానపు బలాన్ని మనం ఎరిగి ఉంటాము అని పౌలు భక్తుని యొక్క అనుభవం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. 3వ విషయం, ఆ పునరుత్థానం పొందుకోవడానికి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మరి ఒక మార్గం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం.
కదా. 53 కూడా చదువు. ఆ మాట చెప్పి నా శరీరం తిని నా రక్తం త్రాగుబడే నిత్య జీవము కలిగిన వాడు. మనమున్న జీవము నిత్యమైనది కాదు. మనం కలిగి ఉన్న జీవము నిత్యమైనది కాదు. నిత్యమైన జీవం అంటే క్రొత్త జీవం, ఆ పునరుత్థానపు ఆ జీవం మనలోనికి ఎలాగొస్తుంది? ఆయన శరీరం తిని ఎలా తినాలి, ఎలా త్రాగాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలోను 11వ అధ్యాయంలో ఆ విషయాలు చెప్పాడు. 11, 27, 29 వచనాలు ఏమన్నాడు? నీకు నువ్వు తీర్పు తీర్చుకోమన్నాడు. ఆ క్రింద వచనంలో ఏమన్నాడు? అది ప్రభువు శరీరం అని వివేచించి కదా యోగ్యంగా ప్రభు బలిలో పాల్గొమన్నాడు. యోగ్యంగా పాల్గొవడం అనే మాటకి అర్థమేం చెప్పుకున్నాం? నీ ప్రతి పరిస్థితిని నీ హృదయం లేదుందో అది దేవుని ఎదుట ఏమీ దాపరికం లేకుండా ఆయనతో చెప్పాలి. ఆయనతో చెప్పాలి అంటే తప్పు చేసుకొని నేను తప్పు చేశానని చెప్పడం కాదు, ఆ తప్పును ఒప్పుకొని సరి చేసుకొని వచ్చి చెప్పాలి. ఆ నియమాలన్నీ మనం ప్రతి వారం ధ్యానం చేస్తున్నాం అనేక కోణాల్లో. రైట్. నువ్వు ప్రభువు బలలో యోగ్యంగా పాల్గొవడం ద్వారా పునరుత్థాన బలాన్ని తెలుసుకుంటావు. మొదటి విషయం ఏం చెప్పుకున్నాం? బాప్తిస్మం పొందినప్పుడు అంటే ఆ నీళ్ళలో మునిగిన రోజేనా? ప్రతిరోజు బాప్తిస్మం, అనుదినం బాప్తిస్మం. ఏమిటి అనుదినం బాప్తిస్మము? దేనికి చనిపోవాలి, దేనికి బతకాలి? పాపానికి చనిపోయి, లోకానికి చనిపోయి దేవుని రాజ్యం కొరకు. అహానికి చనిపోయి నేను కాను క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు అన్నాను. అహానికి చనిపోవడం అంటే అది చాలా కష్టమని చెప్పాను. దాని అనుభవ సాక్ష్యంగా ఎలా చెప్పుకోవాలని చెప్పాను గత ఆదివారం కాక అంతకుముందు వారం. నీ వలన నీ పొరుగు వారిని అంటే ఎదుటి వారి స్థానంలోకి వెళ్ళి మనం ఆలోచించడం ద్వారా అప్పుడు ప్రతిదినం చనిపోవడమే ఉంటుంది. ప్రతినిత్యం మనకే మనం చనిపోతాం, క్రీస్తు కొరకు జీవిస్తామంటే ఎదుటి వారి కొరకు మనం జీవిస్తాం, దేవుడు ప్రేమించిన వాటి కొరకు. 3 అనుభవాలు చెప్పాను, అవునా? ఈ విషయాలు నిర్మోహమాటంగా ధ్యానం చేయాలి. నేను ఒక అవుట్లైన్ చెప్పుకుంటూ వస్తున్నా. 4వ విషయము ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ప్రభువునందు మృతి నొందు మృతులు. ప్రభువునందు మృతి నొందడం అంటే ఏమిటో? అయ్యో ఇట్టి దౌర్భాగ్యం నుండి నన్ను ఎవడు విడిపించగలడో నేర్చాడు పౌలు భక్తుడు. రోమపత్రిక 7వ అధ్యాయం 23, 24 వచనాలు. ఆ తర్వాత 8వ అధ్యాయం ప్రారంభంలో ఏం చెప్పారు? క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. ఎక్కడ ఉన్నవారికి అంటే అంతకుముందు ఏడ్చినప్పుడు క్రీస్తు యేసు నందు లేదు. క్రీస్తు యేసు నందు ఉండడము అంటే అర్థమేమిటి? గలతీ 3:1 అంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టాను? అవునా? ప్రదర్శింపబడిన కదా. ఆత్మానుసారముగా ఆరంభించి అవును కదా. ఆత్మానుసారముగా ఆరంభించడము అంటే ఏమిటి? భక్తి. ఎగ్జాంపుల్ ఎవరు? సౌలు. అవునా? ఆత్మానుసారంగా తన జీవితాన్ని ఆరంభించాడు. రాజుగారైన సౌలు, బెన్యామీను గోత్రికుడైన సౌలు. అంటే ఏం చేశాడు? మొదటి 2 సంవత్సరాలు దేవుడు ఏది ఆజ్ఞాపించాడో అది మాత్రమే చేశాడు. రాజుగా అభిషేకిస్తానన్నా
నేను ఈ పాటి వాడను, ఇజ్రాయేలీల గోత్రముల్లో తక్కువ గోత్రం నాది కాదా, బెన్యామీను గోత్రములో తక్కువ ఇంటి వాడును నేను కాదా అని తగ్గించుకున్నాడు, సామానుల గదిలో దాక్కున్నాడు. అలాంటి వాడిని తీసుకువచ్చే దేవుడు సమూయేలు చేత అభిషేకింపజేశాడు. అభిషేకించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? సమూయేలు మొదటి గ్రంథం 13:13. సదాకాలము అంటే ఆయన జీవితకాలమేనా, తర్వాత తన వంశం కూడా అని అర్థమా? తర్వాత సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. ఎందుకు? ఆజ్ఞను అతిక్రమించావు కానీ. 2 సంవత్సరాల వరకు దేవుని నీతిని, దేవుని మనస్సును అనుసరించి పరిపాలన చేశాడు. మనం ఎందుకు ఇటు వచ్చాము? క్రీస్తునందు. అవునా? క్రీస్తు యేసునందు ఉండడం అంటే ఏమిటో ధ్యానం చేయడానికి ఇటువైపుకి వచ్చాం. సౌలు గారు ప్రారంభంలో ప్రతి విషయంలో దేవుని యొక్క ఆజ్ఞ కొరకు ఎదురు చూశారు. సమూయేలు గారు ఎలా చెప్తే అలాగ చేశారు. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత తన స్వనీతిని నెరవేర్చడం మొదలుపెట్టారు. దేవుడు వేరొక వ్యక్తిని ఎన్నిక చేసుకున్నాడు. ఇది ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారంగా తన జీవితాన్ని కొనసాగించాడు. సౌలు సంపూర్ణుడయ్యాడా? ఫెయిల్ అయ్యాడు. కానీ సమూయేలు గారు తన 3వ ఏట లేదు బాలుడై ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని విన్నాడు. 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. నిండు వృద్ధాప్యం వరకు కూడా ఆయన దేవుని స్వరాన్ని వింటూనే ఉన్నాడు. అంటే విశ్వాసమునందు ఆయన నిలకడగా ఉన్నాడు. క్రీస్తు యేసునందు ఉండడం అంటే విశ్వాసమునందు నిలకడగా ఉండడం అని అర్థం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. విశ్వాసమునందు నిలకడగా ఉండుడి దేవుని ఆజ్ఞ అది కదా. అంటే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా. సౌలు గారు ఎందుకు నిలకడగా లేకపోయారు? 7 దినాల తర్వాత నేను వస్తాను, బలులు అర్పించుదాము, ఆ తర్వాత యుద్ధానికి వెళదాము అని చెప్పాడు. సౌలు 7 దినాలు ఎదురు చూశాడా లేదా? 15వ అధ్యాయంలో 7 దినాలు ఎదురు చూశాడు. శత్రువు కమ్ముకొస్తున్నాడు, ప్రజల్లో కలవరం వచ్చింది. ఈ పరిస్థితులను జయించలేక తానే బలి అర్పించాడు. పాత నిబంధన గ్రంథంలో బలి యాజకుడే అర్పించాలి, రాజు కాదు. యాజకుడు చేయాల్సిన పని రాజు చేశాడు, అక్కడ ఫెయిల్ అయ్యాడు. అలాంటి పరిస్థితుల్లో 7 దినాలు ఎదురు చూశాడు కదా, పాస్టర్ గారు రాలేదు కదా కాబట్టి ఇచ్చానని చెప్పుకుంటే చెల్లదు. అవునా? దేవుని ఆజ్ఞ ఏదైతే ఆజ్ఞాపించబడిందో దాని ప్రకారం పరిస్థితులు ఎలాగున్నా కూడా విశ్వాసం. అలాగే కృపయందు నిలచి ఉండడు. కృపను వ్యర్థం చేసుకోవద్దు అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6 మొదటి వచనం మన జ్ఞాపకం. కృపయందు, కృపను వ్యర్థం చేసుకోవద్దు అని అంటారు. 6వ అధ్యాయం మొదటి వచనమేనా? దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని నేను మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను అంటారు ఆయన. కాదు కదా? 2వ పత్రికలో చూడండి. ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాం. ఎలా? కృపయందు నిలకడగుండు, విశ్వాసమందు నిలకడగుండు, నిత్య జీవం కొరకు పోరాడు. అలాగే ఆయన సన్నిధిలో నిలకడగా ఉండడం. ఆయన విశ్వాసం, ఆయన యందు ఉండే విశ్వాసంలో నిలకడగా ఉండాలి, కృపయందు నిలకడగా ఉండాలి, ఆయన సన్నిధిలో నిలకడగా ఉండాలి, పరిశుద్ధతలో నిలకడగా ఉండాలి. ఇలాగ అనేక విషయాలు వ్రాయబడి ఉన్నాయి కదా 8వ అధ్యాయంలోన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ప్రతి విషయంలో అనగా
విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమునందును, వీటన్నిటి యందు మనం అభివృద్ధి పొందాలి. అంటే నిలకడగా ఉండాలి. క్రీస్తు యేసునందు ఉండడము అంటే విశ్వాసం నందు, కృపనందు, పరిశుద్ధత యందు, యథార్థత యందు, ప్రతి విషయంలో నమ్మకంగా ఉండడం, ఆయన నీతి యందు. అవునా? అలాగూ ఉన్నప్పుడు నువ్వు ఆత్మానుసారముగా ప్రారంభించి నీ జీవితం ఆత్మానుసారంగా కొనసాగిస్తావు. అది నువ్వు పునరుత్థానం చెందావడానికి గుర్తు. ఇది మొదటి విషయం. దీనిలో రెండవ కోణం ఏమిటి అంటే, ఇప్పుడు ఆయన నీతిని నెరవేర్చడం అన్నాం కదా, ఆయన ఆజ్ఞాపించిన విధంగా ఆయన నీతిని నెరవేర్చడం అన్నాం కదా. ఆత్మానుసారంగా అంటే దేవుని ఆజ్ఞలు నెరవేరుస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చడం అన్నాం కదా. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమంటారు అంటే, ఆయన చెప్పిన పని నువ్వు చేస్తూ వెళుతుంటావు. కొంత దూరం వెళ్ళాక ఇది కాదు, రైట్ టర్న్ తీసుకో అంటాడు. నువ్వు రైట్ టర్న్ తీసుకొని వెళుతుంటావు, ఆగు, యూ టర్న్ తీసుకో అంటాడు, మళ్ళీ వెనక్కి రమ్మంటాడు. ఇది కూడా గుర్తుపట్టాలి. ఈ పునరుత్థానపు అనుభవము మనకు నేర్పించే పాఠాలు. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో ఏలియాను ఆరోహణం చేయించబడే కాలం కదా. ఆయన మొట్టమొదట ఏమన్నాడు? గిల్గాల్ నుండి ఎక్కడికి వెళ్ళమన్నాడు? బేతేలు. తర్వాత ఎరికోకి వెళ్ళమన్నాడు. ఆ తర్వాత అక్కడి నుండి యోర్దానికి వెళ్ళమన్నాడు. ఎందుకని ప్రశ్నించలేదు. ఆయన ఆజ్ఞాపించినట్టు చేసుకుంటూ పోవడమే ఆజ్ఞాపించినప్పుడు. ఈ రెండు అనుభవాలు, ఒకటి క్రీస్తు యేసునందు నిలిచి ఉండడం అనే మాటకి నేను మీకు పరిచయం చేస్తున్న అంశం ఏమిటి అంటే, విశ్వాసం నందు, ఆయన కృపయందు, పరిశుద్ధత యందు, సన్నిధిలో, వీటన్నిటిలో జాగ్రత్తలో, వీటన్నిటిలో నిలకడగా ఉండడం. అంటే ఆయన ఏది ఆజ్ఞాపిస్తున్నాడో ఆజ్ఞ ప్రకారం ముందుకు వెళ్ళడం. వెళుతున్న క్రమంలో ఆయన కొన్నిసార్లు చెప్తాడు, ఏదైతే చెప్పాడో చేయమని అది వద్దని చెప్తాడు, ఇంకొకటి చేయమని చెప్తాడు. అదేంటి ప్రభు, ఇది మొదలుపెట్టాను కదా, ఇంతవరకు చేశాను కదా అంటే, కాదు అన్నప్పుడు ఇంకా క్వశ్చన్ చేయొద్దు. ఇప్పుడు అబ్రహాముకి కొడుకునిచ్చాడు, ఇచ్చినప్పుడు ఆ కొడుకు ఫలించేదాకా వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేయకుండా కొంత వయసు వచ్చినాక 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చినాక వాడిని తీసుకొచ్చి నాకు బలి ఇవ్వమన్నాడు. బలి తీసుకునే కాడికి కొడుకుని ఇవ్వడం ఎందుకు అని ప్రశ్నించలేదు అబ్రహాం. ఆయన ఇవ్వమన్నాడు, ఇస్తున్నా. అంటే ఆయన మెచ్యూరిటీ, అబ్రహాం యొక్క పరిణితి దేవుని ఆజ్ఞకు సంపూర్ణంగా లోబడేంతగా ఆ విశ్వాసంలో అభివృద్ధి పొందాడు. అది క్రీస్తు యేసునందు నిలిచి ఉండడం అనే మాటకు అర్థం. నా మాట అర్థమైందండి? దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రభువునందు నాకు అత్యంత ప్రేమైన వాళ్ళగా. అంతేకాదు, ప్రతి ఒక్కరూ నేను ఆ పునరుత్థాన బలాన్ని ఎరిగి ఉన్నానని చెప్పుకుంటారు. విజయ్ కుమారే చెప్పుకుంటాడు, నా మీద నేను చెప్తాను. కానీ దానికి కొన్ని రుజువులు ఉండాలి. మన మూలవాక్యం ఏమిటి? భూమి నీళ్లలో నుండి పైకి రావడం. ఎలాగూ? ఆరిన నేలగా. అంటే అది పునరుత్థానం. ఆ తర్వాత అది ఏం చేయాలి? ఫలించాలి. ఈ రెండు ప్రక్రియలు 3వ దినాన్ని జరిగినటువంటి కార్యాలు. అవునా? యేసు సెలవులో మరణించారు లేఖనముల ప్రకారం, సమాధి చేయబడ్డారు, 3వ దినాన్ని లేఖనముల ప్రకారం తిరిగి లేచారు. లేచిన తర్వాత ఆయన ఏం చేశారు? అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అది కాదు. ఎందుకు కనపరుచుకోవాల్సి వచ్చింది? యేసు యొక్క శరీరాన్ని ఆయన శిష్యులే తీసుకువెళ్ళి దాచి యేసు తిరిగి లేచాడని ప్రాపకాండ చేస్తున్నారు. అటువంటిప్పుడు ఆయన వెంటనే ఆరోహణమై వెళ్ళిపోకుండా 40 దినాలు అనేక మందికి కనపడి నేను తిరిగి లేచాను అని చెప్పడానికి అనేక రుజువులను చూపించుతూ వెళ్ళాడు కదా. వీళ్ళు కూడా నమ్మలా. గదిలోకి వస్తే దయ్యమో భూతమో అనుకున్నారు. కాదు, నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, నాకు ఎముకలు ఉన్నాయి, ఎదుగో మీరు తినే ఆహారాన్ని నాకు ఇవ్వండి
ఆయన ఆహారాన్ని తీసుకున్నారు, ఆయన తిన్నారు, అప్పుడు నమ్మారు. వారిని నమ్మడమే కాదు, వారిని కాదు, ఇంచుమించు అనేక మందికి ఆయన కనిపించి ఆ రుజువులు చూపించాడు. ఇప్పుడు నువ్వు పాపానికి చనిపోయే పరిశుద్ధతకు బ్రతికితే, లోకానికి చనిపోయే దేవుని రాజ్యం కొరకు బ్రతికితే, అహానికి చనిపోయి నేను కాను క్రీస్తు అని చెప్తే దానికి రుజువులు ఉండాలిగా, ప్రమాణాలు చూపించాలి కదా. ఏమిటా ప్రమాణాలు? ఆ ప్రమాణాలు చూపించాలి అంటే మనం ఎలాగ ఉండాలి? కొన్ని సాదృశ్యాలు నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు లేచిరా అన్నాడు. అవునా? లేచిరా అని చెప్పినప్పుడు అంతకుముందు జరిగిన సన్నివేశం అంతా మనకు తెలుసు. అదంతా నేను వివరించడంలా, సమాధిలో నుండి వచ్చినటువంటి లాజరు బతుకున్నాడా చచ్చిపోయాడా? 43 యోహాను సువార్త 11:43. ఆగండి. ముఖానికి రుమాలు కట్టి ఉంది, శరీరం అంతా ప్రేత వస్త్రాలు కట్టబడ్డాయి. ఇప్పుడు లాజరు బతుకున్నాడా లేదా? పునరుత్థానం చెందాడా లేదా? బతుకున్నాడు. మరి యేసుని చూడగలుగుతున్నాడా లేదా? కదా. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను, అతని కట్లు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై. ప్రభువుని చూడగలుగుతున్నాడా? ప్రభువుకు వందనాలు చెప్పగలిగాడా? ఆరాధించగలిగాడా? ఏమడ్డుగా ఉన్నాయి? ప్రేత వస్త్రాలు, ముఖానికి కట్టిన రుమాలు. ఇప్పుడు అతడు పునరుత్థానుడయ్యాడు, తిరిగి బ్రతికాడు. బ్రతికిన వ్యక్తి కట్లతో బంధించబడి ఉన్నాడు. అలాగే క్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు బాప్తిస్మం పొందినప్పుడు పునరుత్థానపు అనుభవాన్ని పొందావు. శ్రమల పాలైనప్పుడు శ్రమల యొక్క క్రీస్తుతో పాటు శ్రమలు పొందడం అనేటువంటి అనుభవంలో ఆ పునరుత్థాన బలం తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేసావు. అవునా? క్రీస్తు యేసునందు జీవించడం అనే అనుభవాన్ని సాధన చేస్తున్నావు. మంచిదే. ఇవన్నీ నువ్వు పునరుత్థానం చెందిన వ్యక్తివైతే నువ్వేం చేయాలి? యేసుని చూడాలి, యేసుని ఆరాధించాలి. చూడకుండా ఏమడ్డుగా ఉంది? రుమాలు. ఆరాధించకుండా ఏమడ్డుగా ఉన్నాయి? ఆయన ఆజ్ఞాపించిన పనులు చేయకుండా కట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ కట్లు ఏమిటి? పారంపర్యాచారాలు. ఆ నేలలో ఉండే బురద అదంతా పోవాలి. ఇప్పుడు ఆ కట్లు పీకేయాలి. కట్లు ఎవరు విప్పగలరు? లాజరు తనంతటి తాను ఆ కట్లు విప్పుకోగలరా? లేదు. విప్పడానికి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కావాలి కదా. కులము, ఆచారము, పారంపర్యాచారము, పాత అలవాట్లు, శకునాలు, ముహూర్తాలు, అనేక రకాలైనటువంటి లోక సంబంధమైన విషయాలు మన జీవితంలో ఉన్నాయి. నువ్వు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఆయన జీవం నీలోకి వచ్చింది, బల్లలో పాల్గొనడం ద్వారా ఆయన జీవం నీలోకి వచ్చింది, క్రీస్తు యేసునందు నిలిచి ఉండడం ద్వారా ఆయన జీవం నీలోనికి వచ్చింది. మంచిదే. ఇవన్నీ శ్రమల్లో ఇవన్నీ మంచిదే. కానీ నువ్వు ప్రభువుని చూడాలి అంటే నీవు అనేక విషయాలతో బంధించబడి ఉన్నావు. ఎక్కడి నుండి? ఐగుప్తులో నుండి వచ్చావు, లోకంలో నుండి వచ్చావు. వాటిని పీకేయాలి. పీకేసే పని ఎవరు చేయాలి? పాస్టర్ గారు. అంటే ఆ కట్లు ఎవరైతే విప్పడానికి అక్కడ నియమించబడ్డారో నువ్వు వాళ్ళకి అప్పగించుకుంటేనే ఆ కట్లు తీయబడతాయి. ఆ కట్లు తీయబడితేనే నువ్వు రెండు చేతులతో దేవుణ్ణి ఆరాధించగలుగుతావు, ఆయన్ని చూడగలుగుతావు, ఆయనతో మాట్లాడగలుగుతావు, ఆయన చెప్తున్నది విని సమాధానం చెప్పగలుగుతావు. అప్పగించుకోకపోతే పాస్టర్ గారు నన్ను ఎట్లా అన్నారు, అట్లా అన్నారు, అది చేయొద్దన్నారు, ఇది చేయొద్దన్నారు అంటే ఆ కట్లు అలాగే ఉంటున్నాయని అర్థం. అవునా కదా? నువ్వు కట్లుంటే దేవుణ్ణి ఆరాధించలేవు. కట్లు తీసేసినాక నువ్వు ఆరాధించడానికి పూనుకుంటే నిన్ను ఎవడు ఆపలేడు. దేవునికి స్తోత్రం చేద్దామా? కట్లుంటే నువ్వు ఆరాధించలేవు. ఆ కట్లు పీకేసిన తర్వాత నువ్వు ప్రభువుని చూస్తావు, ఆయన స్వరాన్ని డైరెక్ట్గా వింటావు గనుక అప్పుడు విన్నాడు, ఇప్పుడు వింటాడు.
ఆయన్ని చూడగలుగుతావు గనుక, మేము ఏది కనులారా చూసామో చెవులారా విన్నామో, మేము మా చేతులతో ఏది తాకి చూచామో, ఈ అనుభవం వచ్చినాక సంతోషించకుండా ఎలా ఉంటాడు? ఆరాధించకుండా ఎలాగుంటాడు భక్తుడు కదా? కాబట్టి ఆ కట్లు విప్పతీయడానికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. ఎవరినైతే దేవుడు నీ కొరకు నియమించాడో, ఆ కట్లు విప్పడానికి దేవుడు ఎవరినైతే నియమించాడో వారికి అప్పగించుకున్నప్పుడు ఆ కట్లు పీకేస్తే నువ్వు ఆయనను ఆరాధిస్తావు, ఎల్లప్పుడూ స్తుతిస్తావు. ఏ పరిస్థితుల్లో స్తుతిస్తావు? ఏ పరిస్థితుల్లో స్తుతిస్తావు? కష్టంలో, బాధలో, శ్రమలో, సంతోషంలో, పోయినవి దొరికినప్పుడు, ఉన్నాయి పోయినప్పుడు, ఎప్పుడైనా దేవుణ్ణి. ఎందుకని ఆ కట్లు లేవు గనక, ఆ స్వేచ్ఛ నీకు ఉంది గనక, పై వాటినే చూస్తున్నావు గనక. అవునా? ఇంకొక రుజువు ఏమిటి అంటే, నీకు ఆ పునరుత్థానపు బలము శక్తి ఉంది అంటే, కలవరం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, అనుకోని సంఘటన, అనుకోని పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు అందరిలాగా ఏడవు, కలవరపడవు, భయపడవు, జడియవు. ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్నా సరే, ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్నా సరే. అవునా? ఆయన స్తుతిస్తావు. తర్వాత చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం. నాయనని విధవరాలి కొడుకు సన్నివేశం 13 నుండి చదవండి. లేచి కూర్చొని ఏం చేస్తున్నాడు? నువ్వు పునరుత్థానం చెందితే నీకుండే రెండవ లక్షణం, మొదట ఆరాధిస్తాం, రెండు మాట్లాడుతాం. మాట్లాడడం అంటే, దేవునితో మాట్లాడడం అంటే ఏమిటి? ప్రార్థన. అన్ని విషయాలు చెప్తూ ఉంటాం, అన్ని విషయాలు చెప్తూ ఉంటాం. ప్రభువుకి ప్రతి చిన్న విషయం, చంటి బిడ్డ తన తల్లికి ఎలాగ చెప్తుందో అలాగే చెప్తావు. మార్కు సువార్త ఇంకొక అనుభవం చూడండి, 5వ అధ్యాయము 40వ వచనం. సమాజ మందిరపు అధికారి వాళ్ళ ఇంట్లో పాప చనిపోయింది కదా, అది సన్నివేశం. ఇందాక మాట్లాడసాగారు. ఒక్కొక్క సన్నివేశంలో ప్రభు ఒక్కొక్క పాఠం నేర్పుతున్నాడు. ఇక్కడ లేచి నడవసాగి. నడవడంలో రెండు విధానాలు, ఒకటి కలిసి నడవడం, రెండు వెంబడించడం, వెనక నడవడం. అవునా? లూకా 9:23లో ఏముంటుంది? తన్ను తాను ఉపేక్షించుకొని వెంబడింపగోరినేళ్ళ అంటే ముందు ప్రభువు, వెనక శిష్యుడు. అవునా? ఆమోస్ 3:3 ఏం చెప్తుంది? ఎవడైనా సమ్మతింపకుండా ఇద్దరు కూడి, అంటే ప్రభువుతో కలిసి నడవడం అనేది ఒక అనుభవం, ఆయన్ని వెంబడించడం అనేది ఇంకొక అనుభవం. హానోకు ప్రభువుతో కలిసి నడిచాడు. ప్రభువుతో కలిసి నడవడం అంటే ఆయన చెప్పేటువంటి ప్రతి విషయాన్ని మాట్లాడకుండా యాక్సెప్ట్ చేయడం, అంగీకరించడం. వెంబడించడం అంటే ఆయన ఏది చేస్తున్నాడో చేసుకుంటూ పోవడం, లేదు ఆయన ఏది చెప్పాడో చేసుకుంటూ పోవడం. అవునా? రెండు అనుభవాలు. హానోకు దేవునితో 300 సంవత్సరాలు. అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది, కుమార్తెలను కుమారులను కంటూ. అంటే సంసార ధర్మాన్ని నెరవేరుస్తూ. సంసార ధర్మాన్ని నెరవేరుస్తూ అంటే సంసారంలో మనకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ ఆయనకు ఉన్నాయనా లేవనా? ఉన్నాయి. అవి ఉండగానే దేవునితో నడిచాడు.
దేవునితో నడవడం అంటే ఇక ప్రతి చిన్న విషయాన్ని ఆయనతో చెప్పుకున్నాడనా కాదనా? అది కలిసినాడు. రాజ్య విస్తరణ కొరకు ఆయన ఆజ్ఞాపించిన విషయాలు ఉన్నాయే, వాటిని చేస్తూ వెళ్ళడం, ఆ సత్యాన్ని ప్రకటించడం, సువార్తను ప్రకటించడం, సత్యాన్ని స్థాపించడం, కలిసి నడవడంలో ప్రతి విషయాన్ని చెప్పుకుంటాం. అది ఇద్దరు స్నేహితులు కలిసి నడిచినట్టు. వెంబడించడంలో ఆయన ఆజ్ఞాపించినవి చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రెండు అనుభవాలు నువ్వు కలిగి ఉండడం పునరుత్థానం చెందావు అనడానికి గుర్తు. అప్పుడు ఏం జరుగుతుంది? కట్లు విప్పినప్పుడు ఆరాధిస్తున్నావు. ఎప్పుడు? గత వర్తమానంలో చెప్పానా? దోణిలో నీళ్ళు వచ్చినప్పుడు చెప్పానా? యేసయ్య ఉన్న దోణిలోకి నీళ్ళు వస్తాయి, ప్రభువా మేము నశించిపోతున్నాం. చెప్పానా ఆ మాటలు? చెప్పలేదా? చెప్పలేదా? ఎనిమిదవ అధ్యాయము లూకాసు వార్త 24వ వచనం, 23 నుండి. కదా ఇదే సన్నివేశం మార్కు సువార్త 4:38లో కూడా ఉంటుంది. ఆయన దోణి అమరమున తలవాల్చుకొని ఎదిరించుండెను. వారు ఆయన లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదని ఆయనతో. అందుకే ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి ఆయనకి మిక్కిలి నిమ్మళమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు, మీరు ఇంక నమ్మికలెక్కి ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఈయనెవరో అంటే దేవుని యొక్క మరి ఒక నూతన ప్రత్యక్షతను వాళ్ళు అక్కడ చూశారు. వలలు విడిచిపెట్టి వచ్చినప్పుడు ఆయనలో ఏదో గొప్పతనాన్ని చూసే కదా ఆయన వెంబడించిన ఇప్పటి వరకు వాళ్ళకి తెలియని దేవునిలో యేసులోని మరి యొక్క దైవిక లక్షణాన్ని, ప్రకృతి శక్తుల మీద అధికారం కలిగిన లక్షణాన్ని ఇప్పుడు గుర్తుపెట్టారు ఈయనెవరో అనే ప్రశ్నతో. అవునా? అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా అక్కడ దోణి ఉంది, దోణిలో యేసు నిద్రపోతున్నాడు, తుఫాను వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, మునిగిపోతే ఎవరు చచ్చిపోతారు ముందు? మెలకువగున్నవాళ్ళ, నిద్రపోయేవాళ్ళ? మరి యేసు చనిపోయే వ్యక్తి, ఆయన గురించి వీళ్ళకి అర్థం కాలేదు కదా. కాబట్టి ఆయన ఉన్నారు, ఎలాంటి తుఫాను అయినా సరే ఆయన విడిపిస్తారు అనే విశ్వాసం లేక వాళ్ళు కలవరపడ్డారు. అవునా? ఆ కట్లు విప్పబడినప్పుడు నువ్వు ఆయన్ని చూడగలిగితే, ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తుపట్టగలిగితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నువ్వు ఆరాధించగలుగుతావు. ఆ మాట చెప్పడానికి అది జ్ఞాపకం చేశారు. అవునా? రైట్. ఒకటి, నువ్వు పునరుత్థానం చెందిన వ్యక్తివి అయితే పునరుత్థాన ప్రమాణాలు ఏమిటి? మొదటి, నువ్వు ఆరాధించకుండా ఉండలేవు. 2, ఆయనతో మాట్లాడుతూ ఉంటావు. 3, ఆయనతో కలిసి నడుస్తావు లేదా ఆయన వెంబడిస్తూ ఉంటావు. ఇవి నువ్వు పునరుత్థానపు అనుభవాలు కలిగి ఉన్నాడు. ఈ అనుభవాలు కలిగి ఉన్నావా? ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితుల్లో ఆరాధించేటువంటి హృదయం. కష్టంలో, బాధలో పాట పాడుతాం, ఏ స్థితిలో అయినా నిన్ను ఆరాధిస్తాం. వ్యక్తిగతంగా అనుకోని ఉపద్రవాలు వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఓటమి వచ్చినప్పుడు, హృదయం గాయమైనప్పుడు, సంతోషం వచ్చినప్పుడు ఎలాగో స్తుతిస్తాం. అప్పుడు కూడా నువ్వు ఆరాధించగలిగిన స్థితిలో ఉన్నావంటే ఆ పునరుత్థానపు శక్తి నీలో ఉందని అర్థం. ఆ పునరుత్థాన బలం ఆ శ్రమ వల్ల నువ్వు పొందుకున్నావని అర్థం. రైట్. ఆ తర్వాత ఆయనతో నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. విజ్ఞాపన ఎప్పుడు మనసులో ఒక భాగం విజ్ఞాపన చేస్తూనే ఉంటుంది. 3, నువ్వు చేసే ప్రతి పని కూడా ఆయనతో సమ్మతించి చేసిందిగా ఉంటుంది. ఆయన నిన్ను ఏమి చేయమని చెప్పాడో చెబుతాడో నువ్వు అదే చేస్తున్నావు. నువ్వేది చేస్తున్నావో అదే చెప్తాడు ఆయన. అది సమ్మతించడం. ఆమోసు 3:3
సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అనే మాట అక్కడ. తర్వాత వెంబడించడం అనే అనుభవం ఆయన ఆజ్ఞాపించినవని. ఏమిటి ఆయన ఆజ్ఞాపించాడు? అది ఇంకొక టాపిక్. సమస్త లోకంలోకి వెళ్ళి సమస్త సృష్టికి సువార్త ప్రకటించండి, శిష్యులను చేయండి, తండ్రి కుమార బాప్తి పరిశుద్ధాత్మ నామమున, అది ఆయన ఆజ్ఞాపించింది. ఆ పనులు చేసినప్పుడు మరలా మనకు శిలువ శ్రమ అనుభవం మనకు ఎదురవుతుంది. ఆ శ్రమల్లోనే మరలా పునరుత్థాన బలం మనము ఎరుగుంటాం. ఇది భూమి మీద ఉన్నంత కాలం ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ 3వ దినాన భూమి నీళ్లలోని పైకి వచ్చిందంటే పునరుత్థానం చెందింది. పునరుత్థానం చెందిన భూమి ఆరిన నేలలో విత్తనములు కలిగినటువంటి గడ్డి, విత్తనములు కలిగిన ఫలవృక్షాలు మొలిసినాయి, ఫలించినాయి. దీన్ని ఆత్మీయ జీవితానికి అన్వయించుకున్నప్పుడు మనం పునరుత్థానం చెందడం అంటే నూతన స్వభావాన్ని పొందుకోవడం, క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని పొందుకోవడం. అది ఎలా పొందుకుంటాము? బాప్తిస్మం ద్వారా పొందుకుంటాం. రెండవదిగా శ్రమల్లో పాలివాడు ఒకటి ఎట్టిదో తెలుసుకోవడం ద్వారా. మూడవదిగా ప్రభు యొక్క శరీరము రక్తములో క్రమం తప్పకుండా పాలు పంపులు పొందడం ద్వారా. నాలుగవదిగా క్రీస్తు యేసునందు నివసించడం ద్వారా. చనిపోయే వరకు క్రీస్తు యేసునందు మృతులు అన్నాడు రోమపత్రిక 8:1. క్రీస్తు యేసునందు ఉన్న మనకు ఏ శిక్షా విధి లేదు. ఈ 4 అనుభవాలు. దీనికి సాక్ష్యంగా మనం ఏం చెప్పుకున్నాం? ఆ పునరుత్థానము కలిగి ఉన్నట్లయితే మనము విశ్వాసం నందు నిలకడగా ఉంటాం. అంటే ఆత్మానుసారంగా ప్రారంభించి మన జీవితం ఆత్మానుసారంగానే ముగిస్తాం. అలా ముగించని వారు లేఖనాల్లో ఉన్నారు, నిజ జీవితంలో కూడా ఉన్నారు. సౌలు గారిని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఆత్మానుసారంగా ప్రారంభించి ఆత్మానుసారంగా కొనసాగించిన వాళ్ళు సమూయేలు గారిని జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. రెకాబీయులు, ఈ మాట విన్నారా? 35వ అధ్యాయం 20 ఇర్మియా గ్రంథంలో కనపడతారు. వాళ్ళకి ప్రభువు చెప్తాడు, మీరు సారాయి ద్రాక్షరసం తాగద్దారు. వాళ్ళు చెప్పిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇర్మియా కాలంలో ద్రాక్షరసం తాగమని యెహోనాదాబు అనే పాస్టర్ గారే ద్రాక్షరసం త్రాగమంటాడు మందిరంలో. మేము త్రాగం, మా పితరులు వాగ్దానం చేశారు అని ఆ విశ్వాసం నందు వాళ్ళు నిలకడగా ఉన్నారు కొన్ని వందల సంవత్సరాలు. అలాగే మనం ఏ నిబంధన అయితే ప్రభుతో చేస్తున్నామో ఆ నిబంధనలో నిలిచి ఉండడం ద్వారా ఆ పునరుత్థానపు శక్తిని మనం అనుభవిస్తాం. దానికి ప్రమాణాలు ఏమని చెప్పుకున్నాం? నీవు ఆ పునరుత్థానపు బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని కలిగి ఉంటే ఆ ప్రమాణాలు లేదా రుజువులు ఏమిటి? నువ్వు ఎల్లప్పుడూ ఆరాధించే వ్యక్తిగా ఉంటావు. రెండవదిగా ప్రార్థించే వ్యక్తి ఉంటావు. 3 ఆయనతో నడిచే వ్యక్తిగా ఉంటావు, ఆయనతో కానీ ఆయన వెంటగా. అవునా? ఈ 3 రుజువులు నువ్వు ఆ పునరుత్థానపు అనుభవాన్ని కలిగి ఉన్నావంట. ఇది 3వ దినం. అది చేయడం ద్వారా ఇచ్చే ఫలాలు ప్రభు ఇచ్చాడు. ఈ అనుభవాలు మనకి నేర్పించే పాఠం 3వ దినం. ఇది 7వ వారం కదా. ఈ వర్తమానాల పరంపర ఇక్కడితో ముగిస్తున్నా. ఇంకొక సందర్భంలో మిగిలినవి కూడా చెప్తాను. ఇంతవరకు జ్ఞాపకం పెట్టుకొని మొదటి నుండి మనం ఏమైతే నేర్చుకున్నామో వాటిని పట్టుకొని ప్రార్థన చేయండి విడవకుండా. ఏ అంశాల కొరకు మనం ప్రత్యేకించుకున్నామో ఆ అంశాల కొరకు విడవకుండా ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మచేత నింపబడదాం, ఫలించాడు కొమ్మలుగా వర్ధిల్లుదాం. అటు ధన్యత దేవుడు మనకందరకు దయచేయునుగాక. ఆమె. దేవుడి మాటలు మనం వెనుకళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేపర్లకు తండ్రి, మరి ఒకసారి మీ పాదాలు చెందుకొచ్చి ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. 3వ దినం సృష్టిలో పునరుత్థానము, ఫలింపు కనపడుతుంది. మందిర ఉపకరణాల్లో 3వ ఉపకరణం సన్నిధి రొట్టెల వల్ల యోగ్యంగా పాల్గొనడం ద్వారా మేము నిన్ను ప్రచురపరుస్తాము అనే వాగ్దానం. 6 ఆశీర్వాదాలు మేము అక్కడ చూస్తున్నాం. అలాగనే 3వ పండుగ ప్రథమ ఫలముల పండుగ. ఒక విత్తనం చచ్చిపోతే 100 విత్తనాలు మొలకెత్తుతాయి. ఇజ్రాయేలీల యాత్రలో 3వ ఘట్టం సీనాయి పర్వతం మీద మీ స్వభావంలోనికి మార్చబడడానికి అవసరమైన ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి.
అది ఆజ్ఞలు నెరవేర్చడం ద్వారా ఆ ఫలింపు మా జీవితంలో జరుగుతుంది. ఇలాగున మీ ప్రణాళిక అంతటను మా హృదయంలో మేము ముద్రించుకున్నట్లు మాకు సహాయం చేయండి. మేము పునరుత్థాన ఆ బలాన్ని నిత్యము ఎరిగి ఉండడానికి, సమస్తమును నష్టముగా పెంటగా ఎంచుకునే అనుభవాన్ని కలిగి ఉండడానికి, తద్వారా ఆ పునరుత్థానపు ప్రమాణాలను మేము కలిగి ఈ లోకంలో మీకు సాక్షులుగా ఉండడానికి, భూమి మీద మాకు అప్పగింపబడిన ప్రతి పని నమ్మకంగాను సంపూర్ణంగా సమర్థవంతంగా నెరవేర్చేవారిగా, అనగా ఫలించేడు కొమ్మలుగా మీ చిత్తమును మేము నెరవేర్చేవారిగా ఉన్నట్లు మాకు సహాయం చేయండి. విత్తబడిన వాక్యం హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం మమ్మల్ని మేము కట్టుకోవడానికి, మీకు సాక్షులుగా బ్రతకడానికి మాకు సహాయం చేయమని బ్రతిమలాడి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరుకుడిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.